దీని దుంపదేగ టైం ప్రకారం ఆఫీస్కి వచ్చినట్టు వస్తుంది. గదవ కుక్క బుద్ధి దీను. తప్పుకుపోదామంటే వెంటబడి తరుముతుందేమో మరి. నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగినైతే, నా భార్య నిజంగా మహాపతివ్రతే అయితే, నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే, ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొలిమేర దాటించుగాక. అయ్యో, నా ఉత్తరాలు కట్టు పట్టుకుపోతుంది. కుక్క కుక్క పట్టుకోండి, కుక్క నా ఉత్తరాలు పట్టుకోండి. అక్కడ కుక్క పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి నా ఉత్తరాలు పట్టుకోండి, పట్టుకోండి. పట్టుకున్నా. అవును, పరిగెత్తుంటే పట్టుకుంటే కానీ ఆగవా? అది నీకేమైనా జబ్బా? అవును, నాకేమైనా లెటర్స్ వచ్చాయా? నా పేరు కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్. వచ్చిందయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు. పొడుగాటి రిజిస్టర్ కవరా? అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్. ఏదా కవరు? కుక్కెత్తికెళ్ళిందయ్యా. తమాషాలు పడుతున్నావా? కొట్టానంటే షేప్ మారిపోయి చిరతలప్పరాలాగా అయిపోతావు. మర్యాదగా నా కవరు. జోక్ కాదయ్యా, ఆ కట్ట మొత్తం కుక్కెత్తికెళ్ళిందయ్యా. రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తకెళ్ళింది. ఏమిటి దేవుడా, పదవయ్యా వెతుకుతాం. పద, నువ్వు పద. తొందరగా రావయ్యా, మళ్ళీ ఆ కుక్క పక్క మీద వెళ్ళిపోతుంది. రా, పరిగెత్తు. అమ్మా, నెమ్మదిగా. అమ్మా, ఆ కుక్కే కనపడింది. రావయ్యా. అవును, ఒక రాయి తీసి విసమా. అదే తప్పు. రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి. డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెబుతున్నా. మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి. నువ్వు ఇక్కడే ఉండు. చూడండి కుక్కగా, ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి నా సంగతి ఏం గాను? ప్లీజ్ ఒక్కసారి ఆ కట్టను నా మొహాన కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో అనుకున్నాను గాని బ్యానర్స్ తెలిసిన కుక్కే. నాకు ఉద్యోగం వచ్చింది.